ఫ్రాంకీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. వెజ్ రోల్ అండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇది చాలా హెల్దీ కూడా, అన్ని వెజిటేబుల్స్తో చేసుకుంటాం కదా. అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ మైదా, అలానే 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మైదా వద్దు, అవాయిడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉత్తి గోధుమ పిండితో చేసుకోవచ్చు, కానీ యాక్చువల్ ఫ్రాంకీ అయితే ఇలానే చేస్తారు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. సేమ్ చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే, కాకపోతే చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి డఫ్ని. ఇలా బాగా మనం పిండిని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా మెత్తగా వస్తుంది. రోల్ అనేది బాగుంటుంది. చూసారు కదా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకుని దానిపైన ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి ఓవర్గా కుక్ అవసరం లేదు. యాక్చువల్గా రోల్లోకి సెమీగానే కుక్ చేసుకుంటా. ఇప్పుడు క్యారెట్, క్యాబేజ్, అన్నీ వేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రిపరేషన్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ నేను తక్కువ యాడ్ చేశాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉట్టి ఆలుతో కూడా చేసుకోవచ్చండి వెజ్ రోలు. ఇవే వేయాలి అని లేదు. ఇదే మెథడ్. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకొని చేసేసుకోవడమే. మన దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్, అలా ఏది ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. యాక్చువల్గా బయట తింటాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా మనం ఈ ఫ్రాంకీస్ అనేవి చాలా ఇష్టపడతాం, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇది బాయిల్డ్ పొటాటో గ్రేట్ చేసుకున్నాను. దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసేసుకున్నాను. అది కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుందాం. సో హెల్దీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారం. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కారం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయింది స్టఫింగ్. మనకి ఇలా సెమీగా కుక్ అయితేనే బాగుంటుంది రోల్లోకి. మనం తింటాం కదా బయట, ఇలానే సెమీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వీటిని డివైడ్ చేసి పెట్టుకున్నాను నేను పార్ట్స్ కింద. ఒక చిన్న పార్ట్ తీసుకుని అందులో రోటీ కింద రోల్ చేసేసుకుంటున్నాను. రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తవా పెట్టేసుకుందాం. ఇలా పెనం పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. లేదు అనుకుంటే నార్మల్గా డ్రైగా చేసుకోవచ్చు, కానీ ఇలా రోల్కి కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం దీన్ని కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అటు ఇటు మనం తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో హైకి లోకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీ మెథడో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఎలా వచ్చిందో ఈ రోల్. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని
1 టేబుల్ స్పూన్ కెచప్ వేసుకున్నాను, టొమాటో కెచప్. దీన్ని స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలా. ఇది కూడా అంతే అండి, ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే మన ఇష్టాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఈ కెచప్ కూడా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చివరికి యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, మధ్యలో కాకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకునే దగ్గరికి ఇలా యాడ్ చేసుకోవాలి పొడుగ్గా. ఈ స్టఫింగ్ కూడా మన ఇష్టం, ఎంత కావాలంటే అంత, ఎక్కువ కావాలంటే ఎక్కువ. మరీ ఎక్కువ యాడ్ చేస్తే మనకి రోల్ అనేది అవ్వదు. సో ఇలా పొడిగ్గా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ నుంచి టైట్గా ఇలా దగ్గరికి లాక్కుంటూ రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ సాస్ ఉంది కాబట్టి స్టిక్ అయిపోతుంది మనకి. చూసారు కదా, రెడీ అయిపోయింది. సర్వ్ చేసేయండి. టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ఇది పిల్లలకి. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇవి, ఎందుకంటే మనం దీన్ని పక్కన పెట్టాం కదా నానబెట్టి. సో చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.